టెక్నికల్ ఇంటర్వ్యూ కస్టమర్ యాప్టిట్యూడ్ రౌండ్ ఇంకా కోడింగ్ రౌండ్ కంప్లీట్ చేశాక ఈ రౌండ్ అనేది వస్తుంది. కానీ ఎందుకో తెలియదు జనాలందరికీ కూడా ఈ రౌండ్ అంటే చాలా భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎగ్జామ్సే రాస్తూ పెరిగాం. సడన్గా ఒకేసారి ఇంటర్వ్యూ అంటే వాడు అసలు ఏమడుగుతాడు, మనమే దానికి సమాధానం చెప్తాము. అండ్ వాడు అడిగిన క్వశ్చన్కి మన ఆన్సర్ ఇవ్వకపోతే వాడెలా రియాక్ట్ అవుతాడు, అండ్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే వాడు మనం సెలెక్ట్ చేసుకుంటాడు, అండ్ పొరపాటున ఏం వాగిస్తే వాడు మనని రిజెక్ట్ చేస్తాడు. ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన మైండ్లో తిరుగుతాయి. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తెలుసుకుందాం. అంటే మీరు రూమ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ ఎగ్జిట్ ఇచ్చే వరకు ఆ మధ్యలో ఏమైతే జరగబోతున్నాయో వాడు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, అండ్ మీ నుంచి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే వాడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఇలాంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఈ వీడియోలో మనం ఆన్సర్స్ చెప్తాం. అండ్ దీంతో పాటుగా బోనస్గా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్తాను. అండ్ అవి కనుక మీరు ఈ ఇంటర్వ్యూలో ప్లే చేయగలిగితే మీ యొక్క సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే అడిగే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ మీలో 90% మెంబర్స్ ఈ క్వశ్చన్ దగ్గర తప్పు చేస్తారు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ఎలా వెళ్ళబోతుంది అనేది ఈ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ బట్టే ఉంటుంది. కానీ అలాంటి ఆన్సర్ మనం ఆ టైంలో ఏదనిపిస్తుందో అదే వాగేస్తాం. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. ఏంటంటే ఎంతో మంది ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటాడు, ఒకటి తర్వాత ఒకడు వస్తూనే ఉంటారు. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా తిప్పి ఒకటే ఆన్సర్ చెప్తారు. ఏంటంటే నా పేరు ఇది, నేను ఇక్కడ చదువుతున్నా, నాకు సి లాంగ్వేజ్ వచ్చి, నేను ప్రాజెక్ట్ చేశాను, రెజ్యూమేలో పెట్టాను. కొద్దిగా గొప్ప ఆన్సర్ అందరిది ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చాక కూడా మీ ఆన్సర్ కూడా సేమ్ ఇదే టెంప్లెట్ లో ఉంటే వాడు మిమ్మల్ని కొద్దిగా గొప్ప స్పెషల్ గా ఎందుకు తీసుకుంటాడు? ఎందుకంటే ఒకటి మాట ఇస్తాను నేను, ఏంటంటే మీ ఇంటర్వ్యూ ఎలా వెళ్ళబోతుంది, మిమ్మల్ని అసలు వారు కన్సిడర్ చేయాలా చేయకూడదు అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఆన్సర్ బట్టి అలాంటి ఆన్సర్ మీరు ఎంత జాగ్రత్తగా చెప్పాలి. బట్ మనకు మాత్రం నోటుకు వచ్చింది వాగేస్తాం. అండ్ ఇది అబ్బా చాలా సింపుల్ అబ్బా. ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తుందో రాదో ఎగ్జామ్ లో తెలియని క్వశ్చన్ కి మనం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిపో చదువుతాం, అవునా? బట్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందా సామి అని నేనే చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. అలాంటి క్వశ్చన్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒకటే చెప్తున్నా, మీరు ఎంతగానో ప్రిపేర్ అవుతారంటే ఆ క్వశ్చన్ మీరు నోటుకు వచ్చింది మాత్రం వాక్కూడదు. ఎనీ కోర్స్ వాడు అడగగానే అంటే మీ గురించి అడుగుతాడు అబ్బా, ధైర్యంగా చెప్పండి. అండ్ మీ గురించి చెప్పగానే వాడి ఫీలింగ్ ఎలా ఉండాలంటే, మరి వీడు ఎంత చేశాడా, వీడికి ఎంత టాలెంట్ ఉందో అనిపించాలి. అంటే ఏదైనా చెప్పండి. అంటే ఇప్పుడు రెజ్యూమేలో ఉన్నది నేను బాగా చదువుతాను, నాకు ఇదొచ్చు, పత్తి పూల మాట్లాడాల్సిన ఏం అవసరం లేదండి. ఏదైనా చెప్పండి. సంథింగ్ లైక్ మీ రెజ్యూమ్ లేదని చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఈవెంట్ కండక్ట్ చేశాను మా కాలేజ్ లో అని చెప్పండి. మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కనబడితే, నేను ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి చేశాను మా కాలేజ్ మొత్తం వాడుతుందని చెప్పండి. మీ క్రేజీనెస్, మీ క్రియేటివిటీ అది కనబడుతుంది. ఏదైనా సరే బట్ పాప్ అవుట్, మీ ఆన్సర్ ఖచ్చితంగా పాప్ అవుట్ అవ్వాలి. గొర్రె మందల్లా మాత్రం ఉండకూడదు. సో ఇది ఒక్క క్వశ్చన్ మాత్రం ముందే మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ ఈ ఆన్సర్ ఎలా ఉండాలంటే వినగానే ఎదుటోడికి మీ మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు ఉండాలి. అండ్ సెకండ్లీ ఇంట్రడక్షన్ అయిపోయాక మీ ఇంటర్వ్యూ ఎలా వెళ్ళబోతుంది అనేది ఆ రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎలా వస్తాయంటే రోల్ స్పెసిఫిక్ వస్తాయి. అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యాంగులర్ అని, రియాక్ట్ జేఎస్ అని, లేదంటే ఫ్లటర్ డెవలపర్, ఇలా ఏదో వస్తాయి కొన్ని కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఎలా వస్తాయంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కి వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో స్పెసిఫిక్ రోల్ కి దానికి నేను చెప్పాల్సింది ఏం లేదండి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ రోల్ అంటే ఇప్పుడు ఫ్లటర్ డెవలపర్ వచ్చాడు అనుకోండి, వాడు ఇంకా ఫ్లటర్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు ఆ ఫ్లటర్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. మీ రెజ్యూమేలో కూడా ఫ్లటర్ కొంచెం పెట్టి ఉంటారు, ఆ ప్రాజెక్ట్ కూడా ఫ్లటర్ అయ్యి ఉంటుంది, టెక్ స్టాక్ లో కూడా ఫ్లటర్ ఉండి ఉంటుంది, మొత్తం అంతా ఫ్లటర్ కొంచెం ఉండి ఉంటుంది. ఓకే, డాట్ లాంగ్వేజ్ పెట్టి ఉంటారు ఫ్లటర్ కాబట్టి. ఓకే, సో దాని మీద క్వశ్చన్స్ అడుగుతుంది అనుకుని నేను చెప్పాల్సింది ఏం లేదు. మీకు మొత్తం వచ్చిందా, మీరు సెలెక్ట్ అయితే లేకపోతే లేదు. సో దాంట్లో అంతగానో ఆలోచించాల్సిన ఏం లేదు, దాని గురించి అడుగుతాడు. బట్ సెకండ్ కేటగిరీ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ డెవలపర్, ఇదే కాస్త ట్రికీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేటగిరీలో ఇంట్రడక్షన్ అయిపోయాక నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, ఒకవేళ మీ ఇంట్రడక్షన్ ఏదైనా సరే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందనుకోండి, అంటే ఏదో ఒకటి వినడానికి ఏంటి నువ్వు చేసావా అలాంటి పాయింట్ ఉందనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ దాని మీద అడుగుతాడు ఖచ్చితంగా. ఒకవేళ మీ ఇంట్రడక్షన్ అనేది కొద్దిగా గొప్ప సాదా సీదాగా అంతగానో అట్రాక్టివ్ గా లేదనుకోండి, వాడు నెక్స్ట్ క్వశ్చన్ మీ రెజ్యూమ్ చూస్తాడు, చూసి అట్ మ్యాక్స్ 90% ఛాన్స్ మీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాడు. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఏంది ప్రాజెక్ట్, అసలు ఏం చేసామని. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమేలో మీకు వచ్చింది మాత్రం పెట్టండి, నోటుకు వచ్చింది మాత్రం పెట్టొద్దు. ఓకేనా? సో ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అండ్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ పొరపాటున మీరు వేరే వాళ్ళ ప్రాజెక్ట్ పెట్టినా సరే మీకు మొత్తం వచ్చేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక వాడికని కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే మిమ్మల్ని డెమో కూడా చూపించమనొచ్చు మాక్సిమం అండ్ బట్ అనొచ్చు. ముఖ్యంగా మీది ఒక వెబ్సైట్ అనుకోండి, వెబ్సైట్ అయితే డేట్కి వెళ్ళి చూడొచ్చు కదా. సో అలా ఒకవేళ మీద ఒక యాప్ అలాంటిది అయితే మాక్సిమం చూపించమండు. అంటే ఎలా వెళ్ళొచ్చు అని చెప్తున్నా, ఇదే విధంగానే కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సెక్షన్ అయిపోయాక నీ రెజ్యూమేలో వాడు ఏదైనా ఇంకా ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఉందేమో చెక్ చేస్తాడు. అంటే ఏంటంటే ఇంటర్న్షిప్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే ఇంట్రెస్టింగ్ సెక్షన్. అంటే ఇప్పుడు లెట్ సపోజ్ ఇంటర్న్షిప్ ఉందనుకోండి, వాడు ఎలా అడగొచ్చు అంటే, ఇక్కడ ఇంటర్న్షిప్ చేశాను కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు అందులోని, అలా ఏదైనా అడగొచ్చు. ఓకే, బట్ ఎక్కువసేపు అక్కడ డిస్కషన్ ఉంచాడు, బట్ అడగొచ్చు అంతే నీ ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వేం నేర్చుకున్నావు. ఈ సెక్షన్స్ అన్ని అయిపోయాక వాడు వచ్చి ఒకే ఒక మేజర్ సెక్షన్ మీ టెక్ స్టాక్, అదే C++, జావా అని రాసి ఉంటారు కదా, ఫ్లటర్, డాట్, కాట్లిన్ ఇలాంటివి, ఆ టెక్ స్టాక్. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే మోస్ట్లీ ఏం జరగవచ్చో చెప్తున్నా. మీరు ఇంట్రొడక్షన్ లో మీరు ఏంటంటే నాకు ఇదొచ్చు అని కేవలం 2-3 మాత్రం చెప్తారు. అంటే ఇప్పుడు మీరు జావా చెప్పొచ్చు, లేదంటే పైథాన్ చెప్పొచ్చు, అండ్ నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ చెప్పొచ్చు, లేదంటే బ్యాక్ ఎండ్ డెవలపర్, ఇలా కొన్ని చెప్తారు కదా. అంటే ఇప్పుడు నువ్వు రెజ్యూమేలో రాసిన అన్ని కూడా నీ ఇంట్రొడక్షన్ లో చెప్పు. ఏదైతే నీ ఇంట్రొడక్షన్ లో చెప్పావు అండ్ రెజ్యూమేలో కనబడుతుందో మోస్ట్ ప్రాబబ్లీ వాడు ఒక మాట అనేది ఏంటంటే, నీకు జావా వచ్చాను కదా, ఓకే, సో జావా మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జావా మీద కొన్ని
కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ మేక్ షూర్ దట్ నీకు జావా వస్తేనే అక్కడ పెట్టు, రాకపోతే పెట్టకు. ఇంకా నెక్స్ట్ వాడు మీ టెక్స్ట్ స్టాక్ మీద క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతాడు. జస్ట్ ఆ టెక్స్ట్ స్టాక్ అనే కాదు, స్లోగా అప్పుడే కొద్ది గొప్ప కర్వులు తీసుకుంటది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు జావా రాశారు అనుకోండి, జావా మీద 2 క్వశ్చన్స్ అడుగుతాడు. దాని తర్వాత మెల్లగా వాడు నెక్స్ట్ ఏంటంటే ఊప్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఊప్స్ అనేది ఒక ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్. ఒక 10 ఇంటర్వ్యూలు జరిగితే అందులో ఒక 7 నుంచి 8 వరకు ఇంటర్వ్యూస్ లో ఊప్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అని వస్తాయి. సో ఊప్స్ అని మీరు ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ మీకు రాకపోతే ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో పెట్టుంచాను, ఒకసారి చెక్అౌట్ చేయండి, మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక ట్రిక్ నెంబర్ 1 ఒకటి చెప్తాను. ఇది చాలా యూజ్ అవుతుంది మీ ఇంటర్వ్యూస్ లో. ఏంటంటే ఎప్పుడైతే వాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంటే మీకు లెట్ సపోజ్ వాడు మిమ్మల్ని ఏంటంటే క్లాసెస్ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, క్లాసెస్ మీద వాట్ ఈస్ క్లాస్ అన్నారు. మీరైతే ఏం చేస్తారు, క్లాస్ డెఫినేషన్ చెప్పేస్తారు. ఆ క్లాస్ అంటే ఇది, అదొక ఎంటిటీ లాంటిది, దాని నుంచి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలాంటి ఒక డెఫినేషన్ చెప్పేస్తారు. ఓకేనా, బట్ ఇంతే చెప్తే వాడు నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగొచ్చు నువ్వు చెప్పగలవా? పాలిమార్ఫిజం మీద అడగొచ్చు, ఎన్కాప్సులేషన్ మీద అడగొచ్చు, అబ్స్ట్రాక్షన్ మీద అడగొచ్చు, ఇంటర్ఫేసెస్ మీద అడగొచ్చు, దేని మీదైనా అడగొచ్చు. అవునా? బట్ ఒకసారి మీరు ఆన్సర్ ఇలా ట్రై చేయండి. ఏంటంటే వాట్ ఈస్ క్లాసెస్ అన్నప్పుడు క్లాసెస్ డెఫినేషన్ కరెక్ట్గా చెప్పండి. బట్ లాస్ట్ మూమెంట్లో మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన ఏదో కాన్సెప్ట్ ఉంటుందిగా, బాగా తెలిసింది, దాన్ని ఏదో ఒకటి తగిలించండి తోక దగ్గర. అంటే లెట్ సపోజ్ మీకు ఇంటర్ఫేసెస్ చాలా బాగా తెలుసు అనుకోండి. ఓకే, క్లాసెస్ గురించి చెప్తూ మధ్యలో ఎక్కడిదక్కడ ఇంటర్ఫేసెస్ పేరు వాడేయండి. ఇన్స్టెంట్ గా వాడి మైండ్ లో ఒకటే తిరుగుతుంది, ఇదేంటి ఇంటర్ఫేసెస్ అంటే వీడికి నిజంగా ఇంటర్ఫేసెస్ గురించి తెలుసా? అంటే నువ్వు క్లాసెస్ డెఫినేషన్ కరెక్ట్గానే ఇచ్చావు, పొరపాటు నోట్ లో నుంచి ఇంటర్ఫేసెస్ అనేది వచ్చింది, నీకు అసలు ఇంటర్ఫేసెస్ తెలుసా అనేది మాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని వాడు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఇంటర్ఫేసెస్. అంటే వాడేమనుకుంటున్నాడంటే నేను తెలివైనోడిని, ఇంటర్వ్యూ అనుకుంటాడు నేను తెలివైనోడిని, వీడేదో నోటుకు వచ్చింది వాగేసాడు, వీడికి వచ్చా లేదని నేను టెస్టింగ్ చేస్తానని వాడు అనుకుంటాడు. బట్ మనం ఇన్ జనరల్ ఏం చేస్తున్నాం అంటే నువ్వు తెలివైనోడివి అని నువ్వు అనుకో, అండ్ ఈ క్వశ్చన్ నన్ను అడుగు అని ఆడ ఏ క్వశ్చన్ అడగాలో కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. అండ్ ఇది చాలా వరకు సక్సెస్ అవుతుంది. నాకు అప్పుడప్పుడు సర్చింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. నేనేంటంటే సర్చింగ్ గురించి క్లియర్ గా చెప్తాను, అంటే లీనియర్ సర్చ్ అంటే ఇది, బైనరీ సర్చ్ అంటే ఇది అని. ఏదో ఒకలా కావాలని సర్చింగ్ పేరు చెప్పినప్పుడు షార్టింగ్ అనే పేరు చెప్పేస్తాను, ఏదో ఒక విధంగా లాగుతాను షార్టింగ్ అనే పేరు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వాడు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ షార్టింగ్, మోస్ట్ ప్రాబబ్లీ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇందులో నీకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే మీ నోట్లో నుంచి పొరపాటును కూడా మీకు రాని పేరు మాత్రం రాకూడదు. అంటే లెట్ సపోజ్ వాడు క్లాసెస్ గురించి అడిగినప్పుడు మీకు ఇంటర్ఫేసెస్ తెలుసు, పాలిమార్ఫిజం తెలుసు, అబ్స్ట్రాక్షన్ తెలుసు, బట్ ఎన్కాప్సులేషన్ మాత్రం తెలియదు. సో మీరు క్లాసెస్ డెఫినేషన్ చెప్పినప్పుడు మీరు పొరపాటునైనా సరే 3 పేర్లు ఏదో పేరు తీసుకోండి పర్లేదు, బట్ ఆ లాస్ట్ పేరు మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఆ లాస్ట్ పేరు తీసుకున్నారా అదే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అండ్ నా లైఫ్ లో ఇది నిజంగా జరిగింది. ఒకసారి పొరపాటున నా నోటు దోలెక్కి నాకు తెలియని కాన్సెప్ట్ పేరు కూడా చెప్పాను, అది సంబంధం లేని ఆన్సర్ లో తెలియని కాన్సెప్ట్ పేరు సరదాగా యాడ్ చేశాను, దోలెక్కే సింపుల్. వాడు నెక్స్ట్ క్వశ్చన్ అదేంటి అని అడిగాడు, అంతే అయిపోయింది, చెక్కేశారు. ఇంకా నాకు అర్థమైందో. సో మీరు మాత్రం ఒకటే, మీకు ఏదైతే బాగా తెలుసో ఆ పేరు ఎత్తండి, సో దట్ వాడు దాన్ని అడుగుతాడు. మీకు తెలియని కాన్సెప్ట్ కి కాస్త దూరంగా వెళ్ళండి, దాని గురించి కాకుండా మీకు తెలిసిన పేరు ఎత్తుతూ ఉండండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు ఏదైతే క్వశ్చన్ వాడు మిమ్మల్ని అడగాలని డిసైడ్ అయ్యారో అదే క్వశ్చన్ వాడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయాక ఆ కంపెనీ వాళ్ళ కనుక డిఎస్ఏ క్వశ్చన్స్ అడిగే అలవాటు ఉంటే మాత్రం మిమ్మల్ని కూడా అడగొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అందరినీ అడగరాలు, ఎవరి మీద అయితే వాళ్ళ కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే అడుగుతారు, మిగతా వాళ్ళని తర్వాత చూసుకోవచ్చు బాయ్ బాయ్ అంటారు. ఓకే, సో మిమ్మల్ని డిఎస్ఏ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే కొద్ది గొప్ప లక్ అనేది ఉండాలి. మీకు తెలిసిన క్వశ్చన్ వాడు అడిగితే మీరు బాగా చెప్తారు, తెలియని క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోవచ్చు, బట్ అది మన చేతిలో లేదు. బట్ మీరు ఎక్కడక్కడ ఒక ట్రిక్ అనేది ప్లే చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ అడిగినా సరే పానిక్ మాత్రం అస్సలు అవ్వద్దు. ఒకటే ఏంటంటే క్వశ్చన్ ఎప్పుడైతే అడుగుతాడో మీరు జస్ట్ సింపుల్ గా తెలియని క్వశ్చన్ తెలిసిన క్వశ్చన్ అదేం పట్టించుకోవద్దు, ట్రై చేయండి. ట్రై చేస్తూ వాడికి చెప్తూ ఉండండి మీరేం ట్రై చేస్తున్నారని. అంటే చాలా మంది ఏం చేస్తారంటే అది ఇది చేసుకుంటూ పోతారు, అలా కాదు, వాడికి చెప్తూ ఉండండి. వాడు చెప్పడం వల్ల ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు వాడు చూస్తాడు. మీరు ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు వెళ్తున్నారు, క్వశ్చన్ కొద్ది గొప్ప ఫైండ్ అవుట్ చేస్తున్నారు, బట్ ఎక్కడో మీరు తప్పుదారులు వెళ్తున్నారు, మీకు తెలియదు ఆ విషయం, తప్పుదారులు వెళ్తున్నారు. కానీ మీరు కనుక వాడికి చెప్తూ చేస్తూ ఉంటే తప్పుదారులు వెళ్ళగానే 90% ఛాన్స్ ఉంది వాడు మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు ఆ టైంలో. ఎందుకంటే నాకు గుర్తుంది, నా ఇంటర్వ్యూలో జరిగింది ఒకసారి. నేను ఏదో కోడ్ రాస్తాను, కోడ్ రాసినప్పుడు ఒకసారి అక్కడ ఏం తేడా రాసేమో చూడు ఒకసారి అన్నాడు. అనగానే ఏం తేడా రాశాను ఒకసారి చూడు కరెక్ట్ గా అన్నాడు. సింటాక్స్ ఒకసారి కరెక్టేనా అంటే నా 2-3 లాంగ్వేజ్ వస్తే పెద్ద బాధ కదా, సింటాక్స్ కరెక్టేనా అంటే కరెక్ట్ గానే ఉంది కదా అంటే ఒకసారి కన్కాటినేషన్ ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడంటే అవును కదా అని నేను మొత్తం మార్చా. లిటరల్ గా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. అండ్ మాక్సిమం ఇంతటితో ఇంటర్వ్యూ అనేది ఎండ్ అయిపోద్ది. అండ్ నేను చెప్పిన విధంగా మీరు కనుక ఇంటర్వ్యూ అనేది పర్ఫామ్ చేస్తే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వచ్చు. బట్ డోంట్ వరీ, నేను మీకు ఇంకా కొన్ని ట్రిక్స్ చెప్తా వినండి. ట్రిక్ 1 ఆల్రెడీ చెప్పా కదా, సో ట్రిక్ 2 చెప్తా వినండి. ఏంటంటే డోంట్ గివ్ వన్ వర్డ్ ఆన్సర్. ఏంటంటే మీలో చాలా మంది ఏదైనా క్వశ్చన్ అడిగితే దాని డైరెక్ట్ 1 వర్డ్ ఆన్సర్ ఇదే అంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చారా ఇంటర్వ్యూర్ కి చాలా టైం ఉంటుంది. అంత టైం ఉందా వాడు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడా మనం పత్తిత్తులం కాదు, మనం తెలివైన వాళ్ళు అంతగానం కాదు, అదే యావరేజ్ స్టూడెంట్ అని చెప్తున్నారు. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ మనం చెప్పలేకపోవచ్చు అండ్ వాడికి బ్యాడ్ ఒపీనియన్ నుంచి వచ్చేయచ్చు. ఓకే, సో నీకు వచ్చిన క్వశ్చన్ కనుక వాడు అడుగుతున్నాడా కాస్త సాగదీయండి. ఎంతగానో సాగదీయాలంటే సాగుతుంది అనే వాడికి అనిపించకుండా మరీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వకుండా
చేయకుండా అంతగానో సాగదీయాలి కరెక్ట్ మిడిల్ లో. అండ్ ట్రిక్ నెంబర్ 3, డోంట్ టెల్ ఐ డోంట్ నో ద ఆన్సర్. అంటే వాడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే నాకు తెలియదండి అని డైరెక్ట్ గా మాత్రం చెప్పొద్దు. అంటే మీరు అలా చెప్తే ఏమవుద్ది, నేను ఒక క్వశ్చన్ అడిగాను వాడు చెప్పలేదు, వాడికి ఇంకెన్ని తెలియదు అని అనుకుంటారు. బట్ వాడికి ఫైనల్ గా మీరు ఎలా రిజిస్టర్ చేయించాలంటే నేను అడిగిన క్వశ్చన్ మాత్రమే వాడికి తెలియదు, వాడికి మిగతా అంతా కూడా తెలుసు అన్నట్టు వాడికి ఏదో ఒక రిజిస్టర్ చేయించాలి. అది మీ బాధ్యత. అంటే ఒకసారి నా లైఫ్ లో ఏం జరిగిందో చెప్తా. ఒకసారి జావా వచ్చు అని చెప్పాను నేను. వాళ్ళు ఏంటంటే జావాలో సంబంధించిన స్టాక్ అంటే ఏంది, హీప్ అంటే ఏందని అడిగారు. అంటే జావాలో స్టాక్ హీప్ అనేది ఇంటర్నల్ గా డేటా మనం అందులో స్టోర్ చేస్తాం. వాళ్ళు అంటే ఏంటని అడిగారు. నాకు గుర్తులేదు ఆ టైంలో లిటరల్ గా. ఇప్పుడు నాకు ఆ టైంలో ఎలా ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు. బట్ నాకేం గుర్తుందంటే డిఎస్ఏ లో కూడా స్టాక్ అంటూ ఒకటి ఉంటది, హీప్ అంటూ ఒకటి ఉంటది. నాకు అది గుర్తుంది. నేను వాళ్ళతో ఒకటే చెప్పాను, నాకు ఇది గుర్తులేదండి బట్ నాకు అది గుర్తుంది, చెప్పమంటారా అని చెప్పాను. వాడు అంటే సరే చెప్పు అన్నాడు. నేను దాని డెఫినేషన్ ఎగ్జాక్ట్ గా చెప్పాను. అంటే వీడికి ఇది రాదు కానీ మిగతా చాలా వరకు వచ్చు అన్నట్టే కదా పోట్రే అయింది. అంటే నేను మీకు ఇలా చెప్పట్లేదు ఏంటంటే మిమ్మల్ని ఎవరినో క్వశ్చన్ అడిగితే అది తెలియకపోతే నాకు ఇది రాదు, నాకు ఇది వచ్చు చెప్పనా అలా అనమంటలేదు నేను. ఓకే అలా అనొద్దు, ఎందుకంటే ఎవడెలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. లక్కీగా నాకు అక్కడ బాగానే రియాక్ట్ అయ్యాడు. ఓకే బట్ నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఫైనల్ గా ఆ ఇంటర్వ్యూర్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఏం మాట్లాడాలంటే మీ ఇష్టం. బట్ వాడు ఫైనల్ గా ఎలా రిజిస్టర్ అవ్వాలంటే వీడికి ఇది ఒక్కటే తెలియదురా మిగతా వచ్చిరా అన్నట్టు పోట్రే చేయించాలి ఏదో ఒకలాగా. ఫైనలీ ట్రిక్ నెంబర్ 4, రీసెర్చ్ అబౌట్ ద కంపెనీ. ఇది వినడానికి కాస్త ఫన్నీగా అనిపించవచ్చు బట్ ఇది కొద్దిగా బాగా వర్కౌట్ అవుతుంది. ఏంటంటే మీరు జస్ట్ సింపుల్ గా ఇంటర్వ్యూ జరగక ముందు ఏ కంపెనీకి అయితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారో ఆ కంపెనీ గురించి కాస్త రిసర్చ్ చేయండి. ఏంటి ఆ కంపెనీ అసలు దేని గురించి, ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ బ్రాంచ్ కాస్త రిసర్చ్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ జస్ట్ ఇఫ్ పాసిబుల్ ఆ ఇంటర్వ్యూలో అతనికి చెప్పండి నేను చూశాను మీ కంపెనీ రివ్యూ కదా ఉంటాయి కదా అని చెప్పండి. సో దానివల్ల ఏంటంటే నేను స్టార్టింగ్ లో చెప్పా కదా పాప్ అవుట్ అది మీరు అవుతారు. అంటే ఏంటంటే అరే వీడు చాలా ఎంతూసియాస్టిక్ గా ఉన్నాడు రా, వీడికి నిజంగా మన కంపెనీలో జాయిన్ అవ్వాలని ఉంది, చాలా ట్రై చేస్తున్నాడు, అందుకే మన గురించి నేర్చుకున్నాడు అనేసి కొద్దిగా ప్లస్ పాయింట్స్ అని ఎక్కువ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ పర్సనల్ గా నిజం చెప్పాలంటే నేనైతే ఇప్పుడు ఇది వాడలేదు బట్ నేను చాలా వరకు రివ్యూస్ విన్నా ఇది కొద్దిగా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ జస్ట్ ఒకటే ఫోర్స్ఫుల్ గా వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా మీరు ఆ ఛాన్స్ రెప్పించి చెప్పండి. ఓకే దీని వల్ల పాజిటివ్ పాయింట్స్ ఖచ్చితంగా మీకు యాడ్ అవుతాయి. దట్స్ ఆల్. ఇవి నేను నేర్చుకున్నవి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నుంచి. సో మీలో ఎవరైనా సరే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చుండి అండ్ మీకు ఏదైనా ఇంకా మంచి పాయింట్స్ తెలుసుంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్న వాళ్ళు చూస్తుంటారు. సో వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప హెల్ప్ అవుతుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక మంచి లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అండ్ రేపు మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మహీప్, బాయ్.